వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న అమరావతి క్వాంటం వ్యాలీ మీద ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం చెప్తున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీ కాదు, ఇది ఆక్వాలే అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడడానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అది క్వాంటం వ్యాలీ కాదు, ఆక్వా వ్యాలీ, చేపలు పెంచుకొని అమ్ముకోవాలని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనకి ఒక ఇది ఉంది, ధర్మవరంలో ఒక చెరువుని కబ్జా చేసి ఒక పెద్ద కోట కట్టేస్తున్నారు. అక్కడ ఆయన బోటు షికారు చేస్తూ మిగతా వాళ్ళను రానియకుండా చేపలు పట్టుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అదే దీంట్లో ఉన్నట్టున్నాడు, ఇంకా నేను చేపలు పట్టుకుంటున్నా, ఆక్వా కల్చర్లో ఉంటున్నా. అటువంటి వాళ్ళకి ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి కానీ టెక్నాలజీ గురించి కానీ తెలియదు. ఈయన అమెరికాకి వెళ్ళాడని చెప్పారు. ఎందుకు వెళ్ళాడు ఆ రోజు? ఆనాడు ఐటీ అంటే వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మంచి సంపన్న కుటుంబం కాబట్టి వెళ్ళగలిగారు. ఆనాడు ఎలా వెలిగారు? ఐటీలో ఏదో ఉద్యోగం చేశాను కూడా చెప్తుంటారు, వెలగబెట్టానని. ఎలా వెలగబెట్టారు? ఆనాడు ఐటీ రెవల్యూషన్ని మనం అందిపుచ్చుకున్నాం కాబట్టి దాని కారణంగా వచ్చిన అవకాశం వల్ల మీరు అమెరికా వెళ్ళగలిగారు. ఇవాళ కృష్ణా జిల్లాలో ప్రతి ఇంట్లో ఒకరు అమెరికాలో వెళ్ళున్నారు. దాని కారణంగా మన ఆర్థిక సంపత్తి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. కొత్త కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, యువతకు అవకాశాలను కల్పించడంలో ఈ దేశ ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా చాలా ముందు ఉంటారు. దాని కారణంగానే వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. మీరు తెలియక మేము కూపస్థ మండుకంలాగా ఉండిపోతాను, నాకు ఈ చెరువు తెలుసు, ఈ చెరువులోనే ఉంటాను, ఈ బావి తెలుసు, బావిలోనే తెలుస్తాను, క్వాంటమ్ వ్యాలీ గురించి, గ్రీన్ హైడ్రోజన్ గురించి, కొత్త కొత్త టెక్నాలజీస్ గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేయను అనుకుంటే మిమ్మల్ని మీ మూర్ఖత్వాన్ని జోహార్లు చెప్పడం తప్ప ఏం చేయలేదు. లిక్కర్ కేసు సంబంధించి ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేకుండా కూటమి ప్రభుత్వం కావాలని అక్రమ అరెస్టులు చేస్తుంది. ప్రభుత్వం గాడి తప్పింది కాబట్టి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పేది విమర్శలు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరు దొరికిపోతున్నారు, సాక్ష్యాలతో సహా దొరికిపోతున్నారు. ప్రతి దాంట్లో గూగుల్ టేకౌట్లో ఎక్కడ ఉన్నారు, ఎక్కడ మాట్లాడారు అన్నీ దొరికాయి. దొరికినప్పుడు ఇంకా ఏం చేస్తారు? దృష్టి మరల్చడం కోసం ఈ రకంగా మాట్లాడతారు. దొంగ నేను దొంగ అని ఒప్పుకుంటాడా? అందరం వీళ్ళు గజ దొంగలు, గుండెలు తీసిన బంటులు. గతంలో అధికారం ఇచ్చినప్పుడు తేనె పూసిన కత్తుల్లాగా వ్యవహరించారు, తడిగుడ్డ పెట్టి గొంతులు కోశారు. ఇవాళ వచ్చి మన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రకమైన భాష మాట్లాడుతున్నారు. దొరికిపోతున్నాం కాబట్టి, ప్రజల్లో చులకన అవుతున్నాం కాబట్టి, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నామనే ఒక ఇది భావన కూడా వాళ్ళకు ఉంది కాబట్టి దాని కారణంగా ఈ రకంగా దృష్టి మరల్చడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే. జగన్ దగ్గరికి వెళ్తుందా కానీ మొత్తం పాత్రదారులను మాత్రమే అరెస్టులు చేస్తున్నారు. సూత్రధారి జగన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగిపోతుంది ఈ లిక్కర్కి సంబంధించి. చూద్దాం ఎక్కడికి పోతుంది అనేది. పాత్రదారులు ఒక్కొక్కరు దొరుకుతున్నారు. సాక్ష్యాలు ఏ రకంగా ఉన్నాయో నాకే తెలియదు, విచారణ అధికారులకు మాత్రమే తెలుసు. వాళ్ళు కోర్టులో ప్రజెంట్ చేస్తున్నారు. పాత్రదారులు తెలిసారు, సూత్రధారులు ఖచ్చితంగా ఉంటారు కదా. సూత్రధారుల్లో కూడా ఒకరు ఇద్దరు దొరికి ఉన్నారు. ప్రధాన సూత్రధారుడు ఎవరు అనేదే దొరకాల. ఈ 3500 కోట్లు ఏదైతే స్కామ్ జరిగిందో ఇది ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, ఎవరి ఖజానాలోకి వెళ్ళింది అనే విషయం బయటకు రావాల్సి ఉంది. కొన్ని అకౌంట్లలోకి వెళ్ళిన విషయం తెలుస్తోంది చాలా వరకు. అందుకని చాలా తెలివిగా, చాలా వ్యవస్థీకృతంగా, చాలా ప్రణాళికాబద్ధంగా, ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు రూపంలోనే తీసుకున్నారు. ఎందుకంటే దానికి సాక్ష్యాలు ఉండకూడదని. అంటే ఎటువంటి ఆర్థిక నేరస్తులు అర్థం చేసుకోవాల్సింది. ఇంత ముందు ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తున్నారంటే గతంలో చాలా పెద్ద ఆర్థిక నేపథ్యం ఉండిండాలా. అటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సోదరి కూడా నిన్న కామెంట్ చేశారు, 3500 అది 1,00,000 కోట్లు అని చెప్పి ఆవిడ కూడా కామెంట్ చేసింది. సోదరికి తెలుసుంటుంది, ఎందుకంటే వీళ్ళందరూ ఒకే గూటి పక్షులు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పాల్పడుకొని సంపాదించిన వాళ్ళే. ఆ దీంట్లో తేడాలు వచ్చి బయటకు వచ్చిన వాళ్ళకి కాబట్టి దొంగలకి తెలుస్తుంటుంది. పెద్ద దొంగ విషయం చిన్న దొంగ ఖచ్చితంగా తెలుస్తుంటుంది. జగన్ ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం? ఎవరు? జగన్ ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం? అది నేను ఎలా చెప్పగలుగుతాను? విచారణ సంస్థలు చూడాలి. విచారణ సంస్థలు వచ్చిన తర్వాత సాక్ష్యాలు సేకరించిన మేరకు, ఎందుకంటే దీంట్లో అనేక రకాల రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. అందుకని ఆ కారణంగానే సానుభూతి పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు నమ్మరు. సార్, గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంది. ఎందుకంటే మొన్న మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళలకు 1500 ఇవ్వాలంటే ఆస్తులను ప్రభుత్వం నమ్మాలి అనేటువంటి కామెంట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందని పథకాలను అమలు చేయాలి. అటువంటిది కాదు. ఇప్పుడు ఆయన చాలా మంచి ఉద్దేశం చెప్తారు. ఏదైనా ప్రజల సమస్యల మీద క్యాబినెట్లు కానీ ఇతరత్ర ప్రదేశాలు కానీ చాలా ముందుగా స్పందించేది అచ్చెన్నాయుడు గారు. చాలా సెన్సిటివ్గా ఉంటారు ఆయన. అటువంటి ఆయన ఇట్లాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయరు. దాని అర్థం ఏంటంటే రాష్ట్రం ఇవాళ అప్పుల దీంట్లో ఊబిలో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ముఖ్యమంత్రి గారు సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు, దానికి నరేంద్ర మోడీ గారు కావాల్సిన సహకారం అందిస్తున్నారు. కొద్ది పరిస్థితులు ఎదైన తర్వాత ఒక్కొక్క పథకాన్ని ఇవాళ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసుకుంటూ వస్తున్నాం, ఒక హామీని నెరవేరుస్తూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో వీటిని కూడా నెరవేరుస్తామని చెప్పడంలో క్రమంలో ఆలస్యం అవుతుందని చెప్పడమే తప్పిస్తే వాస్తవం పరిస్థితి అలా 1,00,000 కోట్లు ప్రధానంగా చివరికి ఈ డబ్బులన్నీ ఎవరి మీదకి పోతాయి?
మళ్ళీ ప్రజల మీదకే కదా, ట్యాక్సుల రూపంలో రావాల్సిందే కదా. ఎవరు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా సత్యకుమార్ కానీ వారి జేబుల్లోంచి ఇవ్వరు కదా, ప్రజల నుంచి వచ్చేదే. మళ్ళీ వేరే డైరెక్ట్ రూపంలో కానీ ఇండైరెక్ట్ కానీ ట్యాక్స్ రూపంలో వారి నుంచి పిండుకోవాల్సి వస్తుంది. అందుకని ప్రజల పక్షాన వారు మాట్లాడడం జరిగింది. ఇది మొత్తంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నారు. ఏదైతే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అతను ఇప్పుడు కూడా మధ్యస్థింసలు లేకుండా మాట్లాడతారు. అతను క్వాంటమ్ వాల్యూ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు లిక్కర్ కేసు సంబంధించి కూడా ఎవరైతే సూత్ర పాత్రధారులు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. జగన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ఖచ్చితంగా అవి విచారణ తేలుతుంది. అది ఆ శాఖలన్నీ కూడా చూసుకుంటాయి. మరోవైపు ఆయన చెల్లెలే శర్మలయ్యే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకే గూటిపక్షం అంటూ కూడా ఆయన చేసిన కామెంట్లు అయితే కనిపిస్తున్నాయి. విజయ్తో మన ఆర్టీ విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.